वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी। माता की जय बोलो, वासवी माता की जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, अन्नपूर्णेश्वरी माता की, अन्नपूर्णेश्वरी माता की। ఈ రోజు మన లాస్ట్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో 51 నెలలు ముగించుకొని 52వ నెలలు అడుగిడుతున్న సందర్భంగా ఎంతో ఘనంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనము ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్న వితరణ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని భుజించి వెళ్తున్నారు. కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదే విధంగా మా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి మాకు సహకరించి మా యొక్క కమిటీ ద్వారా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి నెల 1000 రూపాయల చొప్పున మనము నెల నెల వసూలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుతూ వచ్చాము. ఆ తర్వాత మనము ప్రతి నెల అడగడం అంటే సమంజసం కాదనిపించి శాశ్వతంగా 25,000 రూపాయలు 25,116 పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఒక 6 నెలల క్రితమే మన లాస్ట్ బస్ స్టాండ్ లో గీతా మెడికల్ ప్రొపరేటర్ అయినటువంటి జూలూరి రమేష్ రమాదేవి దంపతులు కూడా మనకు 6 నెలల క్రితమే ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల పనికి రాలేదు కాబట్టి వారు అప్పుడు రాలేకపోయినారు. ఈ రోజు విచ్చేసి ఈ యొక్క దేవాలయంలో నైవేద్య రూపకంగా వారి చేతుల మీదుగా సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ ముక్కోడి దేవతలను కోరుకుంటున్నాము. వారి దంపతులు వారి భార్య సంతోషి గారు కూడా 25,116 ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. వారు కూడా వచ్చే నెల నుండి ఈ యొక్క కార్యక్రమంలో మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా రావడానికి వారు ముందుకు వచ్చినారు కాబట్టి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో మంది ఇక్కడికి మా కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరోసారి తెలపరుస్తున్నా విజయవంతం చేస్తున్నందుకు పేరున మా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. జై వాసవి దుర్గా మాతాకి జై. ఈరోజు పెద్దలు పూజ్యులు జూలూరి రమేష్ గుప్తా గారికి మన రమేష్ అన్న మరియు రమాదేవి దంపతులకు అయితే ఇవాళ అనివార్య కారణాల వల్ల వదిన రాలేకపోయింది. ఇక్కడికి మన జూలూరు రమేష్ అన్న గారికి ఉప్పల రమేష్ అన్న గారు అలాగే బీరెల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా చిరు సన్మానం చేయవలసిందిగా వేడుకుంటున్నారు. జై వాసవి. మన వాసవి సేవా సమితి కమిటీ ఏర్పడి ఈనాటికి
ఇక్కడికి అమావాస్య అన్న సమారాధన కొరకై ఇంతమంది కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సొంత పనులన్నీ పక్కన పెట్టేసి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే సంకల్పంతో దాదాపుగా 20 నుండి 25 మంది కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కులదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి, అలాగే మన ఇష్టదేవత అయినటువంటి దుర్గామాత అనుగ్రహం సదాయల కాలం కమిటీ సభ్యులపై, అలాగే అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ 52వ నెల, ఇవాళ అమావాస్య ముఖ్య ప్రత్యేకత ఈ రోజు శని జయంతి. అంటే ప్రతి మానవుడికి వారి జీవితంలో ఏంట్రా అంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయితే అబ్బో శని పట్టింది అంటారు. అసలు శనేశ్వరుడు మన ఎంబడి లేకపోతే ఏ కార్యక్రమం ముందుకు సాగదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రతి దేవత మనకు సహకరిస్తేనే అన్ని కార్యక్రమాలు ముందుకు పోతాయి. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇవాళ చాలా పవిత్రమైన దినం. అందులో ఇవాళ అమావాస్య పోయి రేపు అధిక మాసంలోకి అడుగు పెడుతున్నాం. అంటే అధిక మాస ప్రాధాన్యత కూడా ఇవాళ ఎంతో సంతరించుకుంది. అంటే ఇవాళ ఏ కార్యక్రమం చేసినా ₹1 దానం ఇస్తే 100 రూపాయల పుణ్యం వస్తుంది. అందుకే ప్రతి మానవుడు కూడా ఈ అధిక మాసంలో ఇవాళ నుండి మళ్ళీ అమావాస్య వరకు ఎవరికి ఎంత చేతనైతే అంత, ఎంత వీలైతే అంత దైవనామ సంకీర్తన, అలాగే వారి చేతి గుండా చిరు మన ఉదార స్వభావంతో దాన ధర్మం. ₹1 ఇస్తే 100 రూపాయల పుణ్యం వచ్చేది, 100 రూపాయలు ఇచ్చిన రోజు ₹1 వచ్చే పుణ్యం అంతనే ఉంటది. కానీ ఈ నెల మాత్రం ₹1 దానం ఇస్తే 100 రూపాయలు దానం ఇచ్చినంత విలువ. కాబట్టి ప్రతి ఒక్కరు చేతనైనంత ఇచ్చి చేతనైనంత దాన ధర్మాలు చేసుకొని దైవనామ సంకీర్తనలు, దైవనామ ప్రార్థనలో ఉండి, అలాగే మన హిందూ దేవాలయాలలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ రోజు వెళ్ళినా ఆదివారమే వెళ్ళాలి, సోమవారమే వెళ్ళాలి, మంగళవారమే వెళ్ళాలని ఏమి లేదు. 7 రోజులలో ఏ గుడికి వెళ్ళినా కూడా మన గుళ్ళల్లో ఉండే పూజారులకి వారికి వచ్చే జీతభత్యాలు వారికి సరిపోవట్లేదు కనుక ఏ గుడికి వెళ్ళినా మనకు చేతనైనంత పూజారులకి హారతి పళ్ళెంలో వేసి సహకరించాలని సభాముఖంగా ప్రార్థిస్తున్నా, అందరినీ కోరుకుంటున్నా. ఈ 52 నెలలు మన వాసవి సేవా సమితి కమిటీకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఇప్పటి వరకు చేస్తున్న సేవకి ఇంకా కొంచెం విభిన్నంగా ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కాస్త ఇంకా పరుగులెత్తి ఇంకా కమిటీలో సభ్యుల్ని చేర్చి మన కుటుంబ సభ్యుల్ని పెంచి త్వరితగతిన శాశ్వత సభ్యత్వాలు పూర్తి చేసుకునే విధంగా మన ప్రయత్నాలు కొనసాగాలని మరొక్కసారి సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. జై వాసవి, జై శ్రీరామ్. మన కమిటీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కన్వీనర్ కూడా చిరు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ముఖ్య అతిథిగా వచ్చిన జూలూరు రమేష్ అన్న గారు కూడా చిరు వాక్యాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన కన్వీనర్ గారు అయినటువంటి మల్లేష్ గారు చిరు సంభాషణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు 52వ నెల నిరాటంకంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమము మన ఈ దుర్గామాత ప్రాంగణంలో మన కులదేవత అయినటువంటి వాసవి మాత సమక్షంలో జరుపుకుంటున్న ఈ సందర్భంలో సమావేశమైన ఈ ఆదరైనటువంటి భక్తాగ్రేసరులకు, నా తోటి కమిటీ మెంబర్లందరికీ, మా ప్రెసిడెంట్ గారికి, ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మాకు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి జూలూరి రమేష్ అన్న దంపతులు, అట్లాగే అయిత ఆంజనేయులు అన్న దంపతులకు, వారికి ఈ భగవంతుడు వారికి వారి కుటుంబాల పైన సదా ఎల్లవేళలా ఆరోగ్య ఐశ్వర్య విధంగానే ఇక్కడికి వచ్చిన భక్తాగ్రేసరులకు వారి కుటుంబ కోరుకుంటున్నాను.
అదే విధంగా 52 నెలలే కాకుండా ఇదే నిరాటంకంగా ఇదే విధంగా చాలా ముందుకు వెళ్తుందన్న నమ్మకాన్ని మరొకసారి తెలియపరుస్తూ ప్రతి నెల దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నందుకు అందుకు పాత్రులైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా అందరం కలిసి ముందుకు వెళ్ళాలని, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శంకర్ గారు కూడా షార్ట్ అండ్ స్వీట్ గా, ఎందుకంటే మైక్ దొరికినా స్పీచ్ దొరికినా వదిలిపెట్టాం కాబట్టి ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత మాత్రం నామ సంకీర్తన ఇవాళ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. మీరు కనకయ్య గారు కార్యక్రమం మొదలుపెట్టి నుండి ఆఖరి వరకు అదే అంటున్నాను. ఆశాంతం రావు గారు, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, మనకి ఎన్వి రావు గారు, ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఇవాళ నామ సంకీర్తన స్టార్ట్ చేస్తే ఈ అధిక మాసంలో మొదలు పెట్టినట్టుగా ఈ నెలంతా కూడా చేసినట్టుగా అందరికీ అనుభూతి కలుగుతుంది కనుక చిరు ఉపన్యాసం ఇచ్చి ముగించవలసిందిగా కోరుతున్నాను. ఈ అన్న దాన వితరణ సందర్భన ఇది 52వ నెలగా పరిగణించి అతి బ్రహ్మాండంగా అందరం ముందుకు పోతూ అందరూ సహకరిస్తూ సభ్యులము అందరం కూడా శాశ్వత సభ్యత్వాలు చేర్పిస్తూ ఈ యొక్క సంస్థను ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క ఆ అమ్మవారు ఏ ఆలోచన తీరుకు ఆ ప్రకారంగా మనం ముందుకు పోయేటందుకు ప్రయత్నం చేయాలి. అందరూ ఈ యొక్క ఈ శని జయంతి శనివారం ఈ నెల సందర్భంగా అందరము నామ సంకీర్తనతో ఇటువంటి యొక్క కార్యక్రమ దాన ధర్మాలతో ఈ మన పెద్దలు ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి యొక్క విషయాన్ని మర్చిపోకుండా ఎంతో తమకు తోచినంత ఆ బ్రాహ్మణులకు దాన ధర్మం చేసి మీ యొక్క జన్మ పవిత్రత చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ యొక్క జూలు రమేష్ కావాలి ఉండాలి. తర్వాత ఆడవాళ్ళు ఒక లైన్, మగవాళ్ళు ఒక లైన్, అందరికి దాదాపు అందరికి దొరుకుతుంది కాబట్టి సైలెన్స్ గా పెద్దలు మాట్లాడే మాట చాలా పవిత్రంగా ఉంటాయి. అవి చాలా ఆనుభూత్యాలు అందరూ విని ఈ యొక్క మాటను గ్రహించవలసిందిగా మనవి. చిరు వాక్యాలు కమిటీని ఉద్దేశించి, అన్న ప్రసాదాన్ని ఉద్దేశించి చిరు వ్యాఖ్యాలు. నేను కూడా ఈ వాసవి సేవా సమితి చాలా ఆనందపడుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈ వాసవి సేవా సమితి తరఫున అన్న వితరణ కార్యక్రమంలో నేను ఒక సభ్యుని. ఈ అన్న వితరణ కార్యక్రమం ఇంత పెద్దగా జరుగుతుందని నేను ఇంతవరకు అనుకోలేదు. ఈ రోజు చూసినాను, ఇప్పటికెళ్ళి నేను వస్తాను. దీనికి ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే నేను చేస్తాను. సర్వేశ్వరీ నీకివే సకలోపచారములు సాదరముగా గైకొనుమా ఆదిశక్తి వాసవి. సర్వేశ్వరీ నీకి
నీకివే సకలోపచారములు సాదరముగా గైకొనుమా ఆదిశక్తి వాసవి వరదా భయలీలాసుక పద్మయుత చతుర్భుజే వరదా భయలీలాసుక పద్మయుత చతుర్భుజే మంగళార నిను మనమున ధ్యానించి మంగళాకార నిను మనమున ధ్యానించి వరదా భయలీలాసుక పద్మయుత చతుర్భుజే మంగళాకార నిను మనమున ధ్యానించి ఆవాహనమిదేనమ్మా అమలమణుల ఆసనమిదే ఆవాహనమిదేనమ్మా అమలమణుల ఆసనమిదే పాద్యార్ఘ్యాచమనములు పావన సుస్నానములు పాద్యార్ఘ్యాచమనములు పావన సుస్నానములు పావన సుస్నానములు వాసవి వాసవి ఆదిశక్తి ఓ వాసవి వాసవి ఆదిశక్తి ఓ వాసవి వాసవి ఆదిశక్తి ఓ వాసవి వాసవి ఆదిశక్తి ఓ వస్త్రద్వయముపవీతము భాసురాభరణములు సుగంధలేపనములు సుమమంజరులర్చనలు మంచి ధూపదీపములు మధుర నివేదనలు పరిమళ తాంబూలములు వరమంగళహారతులు పరిమళ తాంబూలములు వరమంగళహారతులు వరమంగళహారతులు వాసవి వాసవి ఆదిశక్తి ఓ వాసవి వాసవి ఆదిశక్తి ఓ వాసవి వాసవి ఆదిశక్తి ఓ వాసవి వాసవి ఆదిశక్తి ఓ మంత్రపుష్పములు తల్లి మరి మరి ప్రదక్షిణలు మంత్రపుష్పములు తల్లి మరి మరి ప్రదక్షిణలు శాస్త్రోక్తుల సన్నుతులు సాగిల పడినతులు శాస్త్రోక్తుల సన్నుతులు సాగిల పడినతులు దేవదేవి సకల విశ్వదీపికా పరమేశ్వరి చరణములపై సర్వము సమర్పణము చరణములపై సర్వము సమర్పణము
देवी वासवी देवी परमेश्वरी मङ्गलरूपिणी परम पावनी देवी वासवी నీ నామము స్మరించిన వారికి సర్వ శుభములు కలుగునుగా నీ పద ధ్యానము చేయు భక్తులకు ఇలలో ముక్తి లభించునుగా నీ నామము స్మరించిన వారికి సర్వ శుభములు కలుగునుగా నీ పద ధ్యానము చేయు భక్తులకు ఇలలో ముక్తి లభించునుగా పూజలు వ్రతములు తెలియని వారము తెలిసినదొకటే శ్రీవాసవి పూజలు వ్రతములు తెలియని వారము తెలిసినదొకటే శ్రీవాసవి నిశ్చల భక్తితో నిన్ను కొలిచిన చోడుములు రావమ్మా ఏ నాటికి నిశ్చల భక్తితో నిన్ను కొలిచిన చోడుములు రావమ్మా ఏ నాటికి దేవి పరమేశ్వరి మంగళరూపిణి పరమ పావని దేవి వాసవి దేవి పరమేశ్వరి మంగళరూపిణి పరమ పావని దేవి వాసవి దుష్టుల ఆలోచనలను తెలిసి ప్రతిఘటించిన శ్రీమాత ప్రజలను కాపాడుటకై ప్రాణ త్యాగము చేసిన మహారాణి దుష్టుల ఆలోచనలను తెలిసి ప్రతిఘటించిన శ్రీమాత ప్రజలను కాపాడుటకై ప్రాణ త్యాగము చేసిన మహారాణి ఎల్లవేళలా నిన్నే తలచే భాగ్యము నీయవే శుభంకరే శుభంకరే సర్వులని నీ దివ్య శక్తితో కాపాడవమ్మా క్షేమంకరే సర్వులని నీ దివ్య శక్తితో కాపాడవమ్మా క్షేమంకరే దేవి పరమేశ్వరి మంగళరూపిణి పరమ పావని దేవి వాసవి దేవి పరమేశ్వరి మంగళరూపిణి పరమ పావని దేవి వాసవి నమ్మకమే వాసవి సద్గుణమే దేవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవీదేవి గాథ ధర్మ భక్తి జ్ఞాన మర్మముల బోధ భావవేద్యము సౌభాగ్యదాయకం. సమాధియను వైశ్యముని సుమేధయను గురువును గని శ్రీమాతృమహిమను విని స్థిర దీక్షల గైకొని భక్తియోగమున కొలిచి భవాని దయ పొందెను మహాదేవి కృపతో మహాతప ఫలముగా మరుజన్మమున సమాధి గిరి కైలాసముదరిని శుద్ధ సిద్ధ వైశ్యులలో సోమదత్త నామమ్మున జనించెను శివశక్తుల జపించుచు పూజించుచు సోమదత్త ప్రతాపవతి శోభ కలుగు దంపతులు
పరాశక్తి అంశనే వరపుత్రికగా పొందిరి కీర్తి కన్య నామమ్మున స్ఫూర్తి కలుగు ఆ సుందరి వ్రతతపో దీక్షలతో సతతము భాసిల్లెను కామాంధుడు చిత్రకంఠ గంధర్వుడు గిరి సన్నిధి శపథత కన్యను కోరి శాపమునకు గురి అయి భూమి విష్ణువర్ధనుడను భూపతిగా జన్మించెను గత జన్మ వాసనచే కాముకుడై వర్తించెను తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా శివ సంకల్ప మహాబలముచే భువిని పావనము చేయంగా కైలాస జలమును వీడి ఘన సిద్ధులు వైశ్యులు కదలి హిమగిరి గోముఖమును దాటి అమోఘమ్ముగా అవనిని మెట్టి 102 గోత్రములను కలిగి నూతన తేజమ్మున వెలిగి ఆర్యావర్తమునందున నిలచి ఆర్యానామమ్మునవధరించి గంగా బ్రహ్మపుత్ర సంగమున గౌర గోమతుల ఖ్యాతిని పొంది క్రమత దక్షిణ పథమునాడు గిడి గౌతమీ తీర బృహత్ శైలమున కామఠేశ్వరుల కడు భక్తిని అర్చించే బ్రహ్మాంశ సంభవుడు భాస్కరాచార్యుడు మార్గదర్శిగా నుండి మలచినడు పంగా పెనుగొండ తమ అండగను ఆశ్రయించే పెనుగొండ తమ అండగను ఆశ్రయించే నగజ గౌరమ్మతో నగరీసుడు కోన కమలాదేవి కూడిన జనార్దనుడు వింధ్యావాసిని శక్తి వెలసి బ్రోవంగా పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే ఆనాటి యోగియౌ అనగుడు సమాధి కైలాస సదనాన కల సోమదత్తుడే కుసుమ శ్రేష్ఠిగా నేడు పెనుగొండలో కలిగే ముక్తి నిడదలచిన శక్తి ప్రేరణతో కుసుమాంబికాపతిగా అసమాన భక్తితో ఆచార్యునాజ్ఞచే యాగమునరించే పుత్రకామేష్టితో పొందే సత్సంతతిని వైశాఖ శుక్ల పక్షాన భృగువారాన పునర్వసు యోగాన పుట్టి కవలల సిరి శుభలగ్నమున సర్వ శోభల మహాప్రభల సురులు సుమ వృష్టినే కురిపించగా దేవదుందుభులు దేవి ప్రోగగా జననముందిను తానే జగన్మాత విరూపాక్షుండనిడి విదిత నామమ్ముతో నందీశ్వరాంశ సోదరునిగా జనించే ముగురమ్మల శక్తి ముచ్చటగా నొక్కటై మాహేంద్రి మాహేశ్వరి వసురూపిణి అయి వాసవి కుసుమ దంపతులకై కూతురిగా కలిగే వాసి కలుగు వాసవి వసింపగా వాసికెక్కినది భాసురమౌ పెనుగొండ